హాయ్ అండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలో, ఎలా ఫస్ట్ నానబెట్టుకోవాలో అనేది దీంట్లో మీకు మొత్తం చెప్తానండి. సో ఫస్ట్ అయితే నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను, 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. సో మంచిగా కడిగి పెట్టేసుకుంటున్నాను. రెండు మంచిగా కడిగేసుకోవాలి. ఇంకా ఇసుక అనేది లేకుండా చూసుకోవాలండి. అన్నీ ప్రాపర్గా చూసుకొని కడిగేసి పెట్టేసుకోవాలి. సో ఇంకా ఏంటంటే మనము పప్పు మినపప్పు ఉంటుంది కదా, మినపగుండ్లో అయినా నానపోసుకోవచ్చు, మినపప్పు అయినా నానపోసుకోవచ్చు. నేనైతే ఈరోజు పొట్టున్న మినపప్పు నానపోసుకున్నాను. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి నేను పొట్టు మినపప్పు నానపోసుకున్నాను. అన్నీ సేమ్ ప్రాసెస్ అండి, బట్ కాకపోతే పప్పు అనేది మీరు ఎట్లా తీసుకోవాలనేది అది మీ ఇష్టం అండి. సో నేనైతే ఇంకా అన్నీ కడిగి పెట్టేసుకున్నాను. నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకొని మనము ఇంకా నేనైతే ఇదైతే ఇంకా మార్నింగ్ 12కు మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ అయిందండి. సో 12కు నానబెట్టుకున్నానండి. 12కు మనము నానబెట్టుకుంటే ఈవినింగ్ నేను 8 దీన్ని మిక్సీ చేసుకున్నాను రెండుని. ఎందుకంటే మనకు కొంచెం నానడానికి టైం సరిపోతుంది, చాలా ఒక 5-6 అవర్స్ అయితే సరిపోతుంది. బట్ నేనైతే ఇంకా 12కు నానబెట్టుకున్నాను. 8కి నేను మిక్సర్ చేసుకున్నాను. ఫస్ట్ మినపప్పు అనేది మనం మిక్సీ చేసుకోవాలండి. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవాలి. సో మిక్సీ మినపప్పు అయిన తర్వాత నేను ఇంకా మిగతా రైస్ ఉన్నాయి కదండి, సేమ్ అలానే ప్రాసెస్ ఇంకా మిక్సీ చేసుకున్నాను. దాంట్లోనైతే కొంచెం వాటర్ పోసుకుంటూ ఇంకా మిక్సీ పట్టుకోవాలండి. సో మిక్సీ పడుతూ మనము మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే మినపప్పు కొంచెం మీకు కలర్ వేరే కనిపిస్తుంది. ఇది నేను పొట్టు మినపప్పు పట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంకా నేను రైస్ తీసుకుంటున్నానండి. రైస్ సేమ్ మిక్సీ అలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది 2 టైమ్స్ వస్తుంది. ఎందుకంటే మనకు 3 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఇది 2 టైమ్స్ వస్తుంది. నేను చిన్న మిక్సీ యూజ్ చేసిన కాబట్టి ఇంకా మీరు కొంచెం సేమ్ అలానే వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే మనకు అది ఇడ్లీ అయితే మనకు తక్కువ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇడ్లీ కాదు, దోశ బ్యాటర్ కాబట్టి మనం కొంచెం వాటర్ ఎక్కువనే యాడ్ చేసి నేనైతే ఇలా సేమ్ అలానే మిక్సీ పట్టేసుకున్నాను. మిగతా రైస్ కూడా సేమ్ అలానే చేసుకున్నాను. ఇంకా మనకు మినపప్పుది ప్లస్ ఈ రైస్ది పట్టేసుకొని ఇలా మంచిగా మిక్సీ చేసుకోవాలండి. ఒక 1 మినిట్ అయితే మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం నైట్ చూడండి ఇప్పుడు ఇట్లా ఉంది. సో మూత పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. రెండు మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. మార్నింగ్ లేసి మనం 6-7కి అట్లా లేసి చూసేసరికి మంచిగా ఫర్మెంట్ అయ్యి ఉంటుంది. చూడండి అప్పుడు హాఫ్ ఉండే ఇప్పుడు ఫుల్ వచ్చేసింది. సో ఇది మంచిగా ఫర్మెంట్ అయింది. ఇంకా మీరు దోశలు చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.